రాష్ట్రంలో వానాకాలం సంబంధించిన మనకైతే పెట్టుబడుల సాయం కింద ఇస్తున్న రైతు భరోసా, రైతు బంధు కింద మనకైతే ఇస్తున్న డబ్బులననేవి రూ. 7,500 మనకైతే పోయిన సంవత్సరం మనకైతే రూ. 5,000 ఇచ్చేవారు. సో, ఈ సంవత్సరం నుంచైతే ఈ నెల నుంచైతే మనకైతే రైతు భరోసా కింద మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2,000 పెంచుతూ రూ. 7,500 అనేది తెలిసినప్పటికీ మనకైతే ఈ రైతు భరోసా అనేది ఎప్పటినుంచి అందజేస్తారు వారి ఖాతాల్లోకి, రైతన్నల ఖాతాలోకి. మరియు రైతు భరోసాకు సంబంధించిన ఇప్పటివరకు ఎంతమంది రుణమాఫీ అయిందో, ఇంకా ఇప్పటివరకు రైతు రుణమాఫీ కాని వాళ్ళకి ఇంకెప్పుడు చేస్తారో, ఇంకెంతమంది రైతన్నలు ఉన్నారో రైతు రుణమాఫీ కాని వాళ్ళు, అసలు మొత్తంగా ఎన్ని కోట్ల రైతు రుణమాఫీ చేయడం అయితే జరిగిందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మరియు రైతు రుణమాఫీ కాని వాళ్ళు ఏం చేయాలో, రైతు రుణమాఫీ కావాలంటే మరియు 2,00,000 లోపు రుణాలు తీసుకున్న వారు రుణమాఫీ కావాలంటే ఏం చేయాలి? మరియు రైతు భరోసా కింద ఇస్తున్న మనకైతే 2,000 పెంచుతూ రూ. 7,500 అనేది ఎప్పటివరకు అలా అందజేస్తారో దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది ఈ వీడియోలోనైతే మనమైతే తెలుసుకుందాం. మరియు వీడియోనైతే లాస్ట్ దాకానైతే చూడండి. వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోనైతే చాలా మంది లైక్ చేస్తేనే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఛానల్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో, వీడియోలోకైతే మనం ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళినట్టయితే మనకైతే రైతు రుణమాఫీకి సంబంధించిన 32,000 కోట్ల రైతు రుణమాఫీ చేయవలసిందిగా అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మనకైతే 26,000 కోట్ల మందికే మనకైతే ఈ రైతు రుణమాఫీ అయితే చెల్లించడం అయితే జరిగింది ఇప్పటివరకు. సో, ఇంకా మనకైతే 6,000 కోట్ల రుణాలనేది చెల్లించలేదు మనకైతే రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించిన మనం లెక్క చేసుకుంటే మనకైతే కనీసం 6,00,000 రైతులకనేది మనకి ఇప్పటివరకు అనేది రైతు రుణమాఫీ జరగలేదని అయితే చెప్పుకోవచ్చు. సో, వీరికి రైతు రుణమాఫీ ఎప్పటివరకంటే ఆగస్టు 15 లోపు వీరికి అయితే ఆగస్టు 15 లోపు మనకైతే రైతు రుణమాఫీ చేస్తామనైతే చెప్పడం అయితే జరిగింది. సో, దీనిలో ఎటువంటి ఆందోళన చెందొద్దనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి మనకైతే తుమ్మల రెడ్డి సీఎం అయితే మనకైతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి మనకైతే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం అయితే జరిగింది. సో, ఆగస్టు 15 వరకైతే మనకైతే రైతు రుణమాఫీ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది. అలాగే వానాకాలం సంబంధించిన పెట్టుబడుల సాయం కింద ఇస్తున్న రైతు భరోసా మనకైతే ఇప్పటివరకైతే లేట్ జరిగింది. ప్రతి సంవత్సరం మనకైతే సీజన్‌కి ముందే పెట్టుబడి సాయం కింద ఈ డబ్బనేది మనకైతే జమ చేస్తుండే. కానీ ఇప్పటివరకు రైతు భరోసా అనేది ఇంకా జమ చేయడం వలన మనకైతే రైతులనేది ఆందోళన చెందుతున్నారైతే ఇప్పటికైతే తెలుసుకోవచ్చు. సో, ఈ రైతు భరోసా కింద ఇస్తున్న మనకైతే రూ. 7,500 మనకైతే నెల ఆఖరులో నుంచి ఈ రైతు భరోసా రూ. 7,500 అనేది జమ చేస్తామనైతే చెప్పడం అయితే జరిగింది. సో, దీనిపైన ఇంకా ఎటువంటి న్యూస్ అయితే రావడం లేదు. సో, చాలా మందికైతే మనకైతే రైతు భరోసా కొంతమంది పడ్డాయి అంటున్నారు, మెసేజ్ వచ్చిందంటున్నారు. ఇంకా కొంతమంది పడలేవు అంటున్నారు. సో, దీనిపైన ఎటువంటి సుష్టత మనకైతే న్యూస్ వచ్చినప్పుడు మనమైతే వీడియోలనైతే చెల్లిస్తాను. అలాగే మనకైతే రైతు భరోసాకు సంబంధించిన రూ. 7,500 ఖచ్చితంగా ఈ నెలాఖరు నుంచి అయితే మనకైతే మొదలు పెడతామనైతే వారి ఖాతాలోకి జమ చేస్తామనైతే చెప్పడం అయితే జరిగిందండి. సో, ఇప్పటి వరకైతే అన్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ గైస్.